రేవంత్ రెడ్డి గారు గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజైనా ప్రజల కొరకు ప్రజల కోసం ఏదైనా పాటుపడినట్టు ఎక్కడైనా ఏ మీటింగ్లో అవపడిందా? ఎక్కడైనా అవపడిందా? ఇంకేడవపడుతుంది? 100 రోజులు ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచించకుండా రేవంత్ రెడ్డి గారేమో అంతా కేసీఆర్ మీదనే, ఈ గడిచిన 112 రోజుల్లో కేసీఆర్ మీదనే ఏడుచుడు తప్ప ఇంకేమైనా ఉందా? ప్రజల మీరే చెప్పండి. కేసీఆర్ మీద ఏడుచుడు తప్ప ఇంకేమైనా ఉందా? ఈయన కేసీఆర్ ఎంత అభివృద్ధి చేసిందని ఈయన కేసీఆర్ మీద ఏడుస్తారు. మళ్ళీ కేసీఆర్ మీద ఏడిచి ఏం లాభం? ఆయన ఓడిపోయాడు. ఈరోజు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, మరి ప్రజలను ఆదుకోకుండా ప్రతిపక్షం మీద ఇంకెన్ని రోజులు ఏడుచుకుంటూ కూర్చుంటారు రేవంత్ రెడ్డి గారు? దీనికి తెలంగాణ రాష్ట్ర సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. జర్నలిస్ట్ రమేష్ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి. అధికారంలోకి వచ్చింది కేసీఆర్ని తిట్టడానికా, ప్రజల పక్షాన ఉండి పోరాడడానికా, ప్రజల బ్రతుకులు